మళ్ళీ సీరియల్ మార్చి 26వ ఎపిసోడ్లో నిక్కీ ఇంద్రాణి దగ్గరికి వచ్చి మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్దాము అంటుంది. మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం అని ఇంద్రాణి అంటే మళ్ళీని పంపించడం వల్ల మళ్ళీ ప్లాన్స్ వేరేగా ఉన్నాయి. సిద్ధు మళ్ళీకి మరింత దగ్గర అవుతుంది. సిద్ధుని మార్చేస్తుందని నాకు అనిపిస్తుందని నిక్కీ అంటుంది. నా కొడుకు తల్లి మాట జమదాటడు, నువ్వు అనవసరంగా భయపడొద్దు అని ఇంద్రాణి అంటుంది. వారం రోజులు ప్లాన్ పెట్టింది. ఈ వారం రోజుల్లో దాన్ని దేశమంతా తిప్పినా కూడా వాడి మనసు మాత్రం మారదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు మారిపోడు. నువ్వు కంగారు పడొద్దు, సిద్ధు నీవాడే, నువ్వేమీ భయపడొద్దు అని ఇంద్రాణి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి మైత్రేయి వచ్చి మీరు ఎంత చెప్పి నా కూతురికి ధైర్యం చెప్పి మోటివేట్ చేసినా కూడా దానికి ఇప్పుడు ఆ ధైర్యం సరిపోవడం లేదు. నా మాట కోసం దేశం వదిలి మీ ఇంటి కోడలు అవ్వడానికి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ముందు ఓడిపోతుందేమో అని భయపడిపోతుంది. మనం ఎదురుగా ఉంటేనే మళ్ళీ కంట్రోల్లో ఉంటుందని మైత్రేయి అంటుంది. మా భయం మాకుంటుందిగా, మనం కూడా ఆ ఇంటికి వెళ్దామని మైత్రేయి చెప్తున్నా సరే వద్దు అంటుంది ఇంద్రాణి. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను, నన్ను బలవంతం చేయొద్దు అంటుంది. మరో సీన్లో బుజ్జి సిరి ఇద్దరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చానని రమ్యతో బుజ్జి అంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి హడావిడి, ఇప్పుడైనా చెప్తావా ఆ సర్ప్రైజ్ ఏంటో అని సిద్ధు అంటాడు. సరే, ఇప్పటిదాకా సర్ప్రైజింగ్గా ఉంటున్న విషయాన్ని ఇప్పుడు రివీల్ చేసేస్తాను. ఈరోజు మా ఆయన పుట్టినరోజు అంటుంది. మళ్ళీ నా శ్రీవారి పుట్టినరోజు అంటుంది. సిరి అయితే ఈరోజు నీ పుట్టినరోజు కదా, అలా ఎలా మర్చిపోయావు అని అంటుంది. నన్ను ఆ ఇంటి నుంచి బయటికి పంపించే ఆలోచనలో ఉండటం వల్ల ఈ విషయం అందరూ మర్చిపోయారు. నేను నిన్ను ప్రేమించే పనిలో ఉన్నాను కాబట్టి నాకు గుర్తుంది అని మళ్ళీ అంటుంది. ఈ విషయం అమ్మ కూడా మర్చిపోయింది అని సిరి అంటుంది. నేను అలా ఎలా మర్చిపోయాను అని సిద్ధు కూడా అనుకుంటాడు. ఇక బుజ్జి అయితే కేకు, కూల్ డ్రింక్స్, స్వీట్స్ అన్నీ మా చెల్లి తప్పించింది, నువ్వంటే ఎంత ప్రేమ ఉంటే ఎలా చేస్తుంది అంటాడు. ఇక మళ్ళీ బర్త్డే విషెస్ చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో అందరూ కూడా సిద్ధుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. పుట్టినరోజు ఇక్కడే చేద్దామంటే నో అంటాడు సిద్ధు. అమ్మ లేకుండా ఇప్పటి వరకు నేను కేక్ కట్ చేయలేదు అంటాడు. అత్తయ్య లేకుండా నేను కూడా నీ చేత కట్ చేయించను, అత్తయ్యకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అంటుంది. మళ్ళీ ఎక్కడికి రమ్మని చెప్తావా, నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో నీకు తెలీదా అంటాడు సిద్ధు. అన్ని పుట్టినరోజులు అమ్మగారింట్లోనే చేసుకున్నావు, ఈ ఒక్కటి ఇక్కడ చేసుకో, నాకు మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో అని మళ్ళీ అంటున్నా వద్దు అంటాడు. అందరూ రిక్వెస్ట్ చేస్తారు. 7 రోజులు భర్తగా ఉంటానన్నావు అంటే ఇదేనా అని మళ్ళీ అనేసరికి సిద్ధు మౌనంగా ఉండిపోతాడు. అన్నయ్య సైలెంట్గా ఉన్నాడు అంటే ఒప్పుకున్నట్టే, నువ్వు ఫోన్ చేయి అని సిరి అనడంతో మళ్ళీ ఇంద్రానికి ఫోన్ చేస్తుంది. మీ విషయంలో సిద్ధు బాధపడుతున్నాడు, తనకి పుట్టినరోజు విషయం చెప్పనందుకు అని మళ్ళీ అంటుంది. మనసులో ఇంద్రాని నా దగ్గర నుంచి ఫస్ట్ విషెస్ ప్రతి సంవత్సరం అందుకునేవాడు, అలా ఎలా మర్చిపోయాను, ఇంట్లోని గొడవల వల్లే నేను మర్చిపోయానని ఇంద్రాని తన మనసులో అనుకుంటుంది. మీరు ఇలా మర్చిపోవడం మొదటిసారి కదా అంటుంది. మళ్ళీ నువ్వు ఫోన్ కట్ చేయి, నేను సిద్ధుకు ఫోన్ చేసి మాట్లాడాలి అంటే ఫోన్లో విషెస్ చెప్తే ఏం బాగుంటుంది, అలా చెప్పేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారా, మీరు అలా చేయడం వల్ల ఇంకా బాధపడతాడు, మీరు మా ఇంటికి రండి, సిద్ధు పుట్టినరోజు ఇక్కడే సెలబ్రేట్ చేద్దామని మళ్ళీ అంటే మీ ఇంట్లోనా అని ఇంద్రాని నవ్వుతుంది. వాడు అక్కడ చేస్తే ఒప్పుకోడు అంటే ఒప్పుకున్నాడు అంటుంది. మళ్ళీ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ జరగడానికి నా భర్త ఒప్పుకున్నాడు, విడాకుల విషయంలో నేను పెట్టిన ఒప్పందం ప్రకారం 7 రోజులు నా సంతోషానికి అడ్డుపడకూడదు కాబట్టి మీరు వచ్చేయమని చెప్పినా కూడా తను మాతోనే ఉంటాడు, మీ మాట వినడు అంటుంది. మళ్ళీ మీరు విషెస్ చెప్పనందుకు మీ అబ్బాయి చాలా బాధపడ్డాడు, మీరు ఇక్కడికి రాకపోతే ఇంకా బాధపడతాడు, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్న విషయం సిద్ధుకి కూడా చెప్పాను, తనేమీ అనలేదు అంటుంది. మళ్ళీ ఉన్నది ఉన్నట్లు చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం, వస్తే రండి లేదంటే లేదని మళ్ళీ ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే మైత్రేయి అక్కడికి వచ్చి ఎవరోని అడిగితే ఈరోజు సిద్ధు పుట్టినరోజు, అది నేను మర్చిపోయాను అని ఇంద్రాణి అంటుంది.
వాడికి ఏ మాయమాటలు చెప్పిందో తెలీదు. బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడే చేయడానికి సిద్ధుని ఒప్పించి నన్ను కూడా రమ్మని పిలిచింది. ఏం చేయాలో అర్థం కావడం లేదని ఇంద్రాణి అంటే, నా మాట వినండి, మనం మల్లీకి ఎదురుగా ఉండటమే మంచిది. నేను ఇందాక కూడా అదే మాట చెప్పాను కదా అని నిక్కీ అంటుంది. ఇక వాళ్ళిద్దరూ ఒప్పించడంతో ఇంద్రాణి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. మరి మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదుగా అని ఇంద్రాణి అంటే, అక్కడ ఉన్నది నా కాబోయే మొగుడు, నన్ను ఇన్వైట్ చేయకపోయినా మేము వచ్చేస్తాం పదండి అంటారు నిక్కీ మైత్రేయి. ఇక వాళ్ళు ఆదికేశవ ఇంటికి బయలుదేరతారు. మరో సీన్లో ఆదికేశవ రమ్యలు సిద్ధు మల్లిలకి బట్టలు తీసుకొచ్చి, మాకున్నంతలో మీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాము, సాయంత్రం ఈ బట్టలే కట్టుకోవాలి తీసుకోమనిస్తే సిద్ధు తీసుకోకుండా మౌనంగా ఉండిపోతాడు. కొత్త అల్లుడికి అత్తమామలు మొదటిసారి బట్టలు పెడుతున్నప్పుడు కాదనకూడదు, తీసుకో అని మళ్ళీ చెప్పడంతో తీసుకుంటాడు. సిద్ధుకి నలుగు పెట్టి స్నానం చేయించమని రమ్య అంటుంది. ఏమీ అవసరం లేదంటాడు సిద్ధు. ప్రతిదానికి ఎందుకు అలా గొడవ చేస్తున్నావు? పుట్టినరోజు నాడు మా వదిన తలస్నానం చేయిస్తా అంటుంది. దేనికైనా అదృష్టం ఉండాలని సిరి అంటుంది. ముందు నువ్వు వెళ్ళిపోతావా లేదా? నువ్వు ఇక్కడికి వచ్చి అలా బుజ్జి పక్కన నిలబడ్డం నాకు నచ్చట్లేదని సిద్ధు అంటాడు. నేను లేకుండా నీ పుట్టినరోజు ఇన్నేళ్లలో జరిగిందా? నువ్వు కేక్ కోసాక నేను వెళ్ళిపోతానులే అని సిరి అంటుంది. ఇక సిద్ధుని మళ్ళీ తీసుకుని నలుగు పెట్టి స్నానం చేయించడానికి తీసుకెళ్తే నాకు ఇష్టం లేదు అంటాడు. అనవసరంగా మీ ఇంటికి వచ్చాను, నా వల్ల కావడం లేదు అంటాడు. నా ప్రేమ నీకు టార్చర్లా కనిపిస్తుందా అని మళ్ళీ అంటే, భయం తీయి, స్నానం చేయిస్తానంటే తీయను అంటాడు. మరి ఫామ్ హౌస్లో నాకు ఇష్టం లేకపోయినా నన్ను స్విమ్మింగ్ పూల్లోకి దోసేసావు, అప్పుడు ఏమైంది ఈ బిడియం? ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్స్ట్రాలు చేస్తున్నా? బనియన్ తీస్తావా లేదా అని మళ్ళీ అంటున్నా సరే నేను తీయను అంటాడు. ఇంతటితో మళ్ళీ సీరియల్ మార్చి 26వ ఎపిసోడ్ పూర్తయిపోతుంది.